సరే మీరు చెప్పండి, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కులాలకి సంబంధించినటువంటి కుమ్ములాటలు ఎక్కువైనాయి, కుల ఫీలింగ్లు ఎక్కువైపోయినాయి, దానివల్ల ప్రజల్లో చాలా సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది ఒక ఉంది, అపప్రద వచ్చింది, కొంత వాస్తవాలు కూడా ఉన్నాయి. కారణాలు ఏమంటారు? కారణాలు ఒక సామాజిక వర్గం రెండవ సామాజిక వర్గాల మీద అధికమని ప్రయత్నం చేసినప్పుడే వస్తాయి ఇవన్నీ. అది ఆధిపత్యం చూపించడం. ఎస్, ఆధిపత్యం. అది పాలకులు గమనించాల. అంటే రూలింగ్లో ఉండేవాళ్ళు ఆధిపత్యం వహిస్తున్నారా? అది కాంగ్రెస్లో కూడా ఉంది కదా అనాదిగా. అక్కడ ఆ రోజు అక్కడ ఆ విధంగా ఉన్నాం, ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం ఉంది ఇక్కడ. ఒక సామాజిక వర్గం అంటే ఇంకో సామాజిక వర్గం కూడా బలమైంది. అసలు రాష్ట్రం విడిపోయేదని కొందరు అడ్డుపెట్టింది కూడా అదే. ఈ సామాజిక వర్గము మా సామాజిక వర్గము మరి బలమైపోయింది, వీళ్ళు ఏమైనా పెత్తనం చేస్తారేమన్నా. అంటే ఇది ఏ దిశగా వెళ్తుంది అంటారు? ఇటువంటి నాకు ఇది చాలా సార్ ఒక విధంగా నాకున్న ఈ రాజకీయ అనుభవంతో చాలా బాధగా కూడా ఉంది సార్. నాకు ఎక్కడికి దారి తీస్తుందో వీటి మీదని, ఎక్కడికి పోతామని అనిపిస్తూ ఉన్నది ఇప్పుడు మనం. అంటే దీనికి ఎవరు కారణం అంటారు? ప్రజల, పాలకుల, లేకపోతే పార్టీల, రాజకీయ పార్టీలు అంటారు? రాజకీయ పార్టీల కారణం. వాళ్ళ స్వార్థం కోసంగా ఇవన్నీ చేస్తారు. ఓటు బ్యాంకుల కోసం. ఓటుకు అంతే. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారంట. అంతే, దట్స్ ఆల్. సో దీనికి ఏంటి మరి పరిష్కారం? అంటే ప్రజా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రజా చైతన్యం కావాలి. ఆ ప్రజా చైతన్యం పవన్ కళ్యాణ్ వల్ల వస్తుందనే నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ని కులపరంగా కాకుండా అందరి వాడిగా చూసే పరిస్థితి వస్తుంది. ఉంది. పవన్ కళ్యాణ్ను ఎవరు కూడా కాపు నాయకుడు అని అంటలే. చిరంజీవిని కాపు నాయకుడు అన్నారు కానీ పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటలే. కారణం ఏమంటారు? ఎందుకు అది కూడా నాకు కూడా అర్థం కాదు. చాలామందిని అడిగా, యాదవులను అడిగా. మా మండలంలో యాదవులు ఉన్నారు బాగా. బలిజలు ఫస్ట్, అవతల యాదవులు, అవతల రెడ్లు, అవతల ఎస్సీస్. నేను యాదవులు అన్నారు, సార్ జనసేనలో చేరండి సార్ బాగుంటుంది మనకు. అరే నేను పోటీ చేయని కదా 64 సంవత్సరాలు అయితే నాకు ఎందుకు రా అంటే, సార్ అతనికైతే ఇప్పుడు ఈ బలిజోళ్ళు గిరిజోళ్ళు పిచ్చిలేదు సార్ అన్నారు. యాదవులకు బలిజోళ్లకు అనేది మొదటి నుంచి బాగుంటుంది. సో ఒకళ్ళని కాకుండా అందరూ ఆ విధంగా సార్. ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ను కాపు నాయకుడి కింద మాత్రం చూడాల, నిజంగా జనసేన నాయకుడి కింద చూస్తూ ఉన్నారు. నాకు చాలామంది చెప్పారు, నేను కూడా అదే దృష్టితో చూస్తూ ఉన్నా. నేనేదో నా సామాజిక వర్గం కాబట్టి అతనేదో నాయకుడు కావాలనే ఫీలింగ్ లేదు నాకు. అసలు ప్రజల సమస్యలు ప్రశ్నిస్తూ ఉంటే నాకు నిజంగా అతని మీద ఇష్టం పెరుగుతూ ఉంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావాలంటారు సినిమాలు వదులుకొని? నేను వదులుకొని కూడా చెప్పను. నువ్వు దీనికి కావాల్సిన సమయం ఇది. ఇప్పుడు నేను వ్యవసాయం చూసుకుంటా, లేకపోతే నా భుక్తి గడవాలి కదా. అతని భుక్తి గడవాలంటే అతని సినిమాలు కూడా చేయాలి కదా. నా భుక్తి గడిచేదానిక ఇది ప్రధానంగా పెట్టుకొని భుక్తి గడిచేదానికి పార్ట్ టైము, అది ఫుల్ టైం అధికారం పెట్టుకొని ఇది పార్ట్ టైం అంటే కుదరదు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.